మేడం మీకు ఎన్ని పూటలు మీరు ఫుడ్ లేకుండా ఉండగలుగుతారు? ఆన్సర్ చెప్పండి. ఎన్ని పూటలు మీరు ఫుడ్ లేకుండా ఉండగలుగుతారు? ఎంతసేపు వాటర్ తాగకుండా ఉండగలుగుతారు? అవి ప్రాణులే కదా, మరి వాటికి కూడా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. పూర్వం అయితే మన ఇళ్ళ ముందు కొంచెం ఒక ముద్ద పడేసే వాళ్ళం, హ్యాపీగా తినేసి వెళ్ళిపోయేవి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? క్లీన్ అండ్ నీట్ అనేసి, స్వచ్ఛ భారత్ అనేసి మొత్తం తీసేశారు గార్బేజ్. నెక్స్ట్ పాపులేషన్ కంట్రోల్ అనేది కరెక్ట్గా జరగలేదు. ఏబీసీ స్టెరిలైజేషన్, యాంటీ బర్త్ కంట్రోల్ అనేది జరగలేదు. మరి వాటి పాపులేషన్ పెరిగిపోతుంది అంటానికి కూడా రీజన్ ఏంటంటే మనం ఎంక్రోచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కంప్లీట్గా. బిల్డింగ్స్ అనేసి, స్కై స్క్రాపర్స్ అనేసి కంప్లీట్గా కాంక్రీట్ జంగల్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అవి ఉన్న ఆవాసాలని మనం తీసేసుకున్నాం. ఎటు పోవాలి అవి? ఎటు పోతాయి? ఎంతవరకు పరిగెడతాయి? అది ఒకసారి ఆలోచించాలి ఒక జీవిని అనే ముందు, అంతే కదా. ఇప్పుడు మంకీస్ ప్రాబ్లం వస్తుంది. బయటకు ఎందుకు వస్తున్నాయి మంకీస్ అన్ని? డిఫారెస్టేషన్ జరుగుతుంది. కంప్లీట్గా ఫారెస్ట్లో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. రోడ్డు మీద రాకుండా ఎటు పోతాయండి? ఎంతసేపు మనిషే ఉండాలంటే కుదరదు. ప్రకృతికి మనం అవసరం. ప్రకృతికి మనం అవసరం లేదు. ప్రకృతి మనకు అవసరం. అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే బెటర్. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మన సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.